కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లాలో కూడా తెలంగాణలో నేత కాని సామాజిక వర్గం ఉంటుంది. కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణ ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి కొత్తపల్లి మండల పరిధి మల్కాపూర్ గ్రామంలో మా తాత ముత్తాతల నుంచి మా యొక్క నేత కాని కుల సామాజిక వర్గం నివాసం ఉంటున్నారు. అక్కడ అన్ని కులాలతో పాటుగా మమేకమై ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తూ ఉన్నారు. ఎస్సీ నేత కాని కులం అంటే ఇలా సమాజంలో ఒక చిన్న చూపుకు గురైనటువంటి వాతావరణము పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం తప్ప మా కులానికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ నాయకులు ప్రజాప్రతినిధులు అప్పటిమందం మాట్లాడి మా కులానికి అన్ని విధాలుగా సామాజికంగా ఆర్థికంగా నష్టం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే మల్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని 100 కుటుంబాలు ఆ మల్కాపూర్ గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి కెనాల ప్రాంతంలో మా తాత ముత్తాతల నుండి అక్కడ గోరీలు ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చిపెట్టే సాంప్రదాయం ఉంది మాకు. అక్కడ పూడ్చిపెట్టి తదనంతరము 10 రోజులలో నెల రోజులలో ఒక గోరీ నిర్మాణం చేసి మా యొక్క కుల సాంప్రదాయాల ప్రకారం వారిని పూజించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల అక్కడ కొంతమంది ఆ భూమిని మాకు కేటాయించారని అక్కడికి రావడము అది మాకే చెందే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎవరికైనా ఇవ్వనివ్వండి, అక్కడ ఉన్నటువంటి గోరీలకు పరిరక్షణ కల్పించాలా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నేత కాని సామాజిక వర్గ ప్రజలు రేపు ఎవరైనా చనిపోవడం అనేది చావు పుట్టుక మానవుని చేతిలో లేదు, ఇది ప్రకృతి దైవ నిర్ణయం అనేటువంటి అంశము. కాబట్టి ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మేము అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. ఈ రోజున మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోరాండం సమర్పిస్తూ మరి ఈ రేకుర్తి మల్కాపూర్ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ నేత కాని ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి 1 ఎకరా స్థలాన్ని శ్మశాన వాటిక కొరకు కేటాయించాలని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా మెమోరాండం ఇచ్చారు. మరి మేము ఏమంటున్నామంటే వెంటనే అక్కడికి అధికారులను పంపించి సంబంధిత అధికారులు సర్వే చేయించి మరి ఆ గొర్రెలకు కంపౌండ్ పెట్టించాలి. ముఖ్యంగా కంపౌండ్ పెట్టి రక్షణ కల్పించి మరి దాదాపుగా 1 ఎకరం ప్లేస్లో మేము పూర్వకాలం నుండి అక్కడ గొర్రెలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ప్లేసును తప్పకుండా మరి మాకే కేటాయించాలనేది మా యొక్క కులం తరపున మా ప్రజల తరపున మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఆల్టర్నేట్గా ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్థలం కేటాయించినట్టుగా మాకు పొజిషన్ ఉన్నట్టుగా లేదు. కాకపోతే మేము అడ్వాన్స్ పొజిషన్లో ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, గోరులు పెట్టుకుంటే ఎప్పుడు కూడా మాకు అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చి అక్కడ మాకు పట్టాలు ఇచ్చారంటారు కాబట్టి అక్కడ మాకు మరి కంపౌండ్ పెట్టించి మాకు ఆ గోరెల పరిరక్షణ జరగాలి. మరి ఒకవేళ మాకు అక్కడ ఇచ్చే పరిస్థితి లేకపోతే మరి ఆ గ్రామవాసులమే కదా, మేము వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మరి ఎక్కడికైనా పంపిస్తే మరి ప్రభుత్వం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు మరి ఎక్కడ అలాట్మెంట్ చేస్తారో ఆ యొక్క సర్వే చేసి మాకు మరి 1 ఎకరం భూమిని మాత్రం శ్మశాన వాటికి తప్పకుండా కేటాయించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరి సంబంధిత రెవెన్యూ అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మా యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు. దుర్గా మారుతి, మల్కాపూరు, కరీంనగర్ జిల్లా.